నమస్తే అక్క. ఓకే నమస్కారం. ఏం పేరు? మౌనిక. మౌనికనా? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడనే ఇక్కడనే ఖైరతాబాద్ నుంచి. ఖైరతాబాద్కి వెళ్ళి వచ్చిర్రా? సరే, ఇక్కడనే అన్నది నాకు తెలియదు కదా. ఇక్కడ ఖైరతాబాద్ నుంచి వచ్చినాం. ఎట్లా ఎంజాయ్ చేసిర్రు? మేము అంత అయిపోయినాక వచ్చినాం, కానీ అయిపోయినాకనే మంచిగా ఎంజాయ్ చేసినాం. ఎట్లా అంత అయిపోయినాక? అంత అందరు ఉంటే అంత గజిబిజి గందరగోళం పిల్లలతోని అంత మంచిగా లేదు. అందుకే అంత అయిపోయినాక ప్రశాంతంగా వచ్చి మస్తు ఎంజాయ్ చేసినాం. నువ్వంటే అభిమానం వీళ్ళందరికి? నా ఫ్యాన్స్ వీళ్ళందరూ. వీళ్ళందరూ నా ఫ్యాన్స్, నేను కేసీఆర్ ఫ్యాన్. అంతేనా? కేసీఆర్ ఫ్యాన్స్ కాదా? ఎట్లుంది కేసీఆర్ పాలన? ఎట్లుండే రేవంత్ రెడ్డి? ఇగో నిజం మాట్లాడుకుందాం. కేసీఆర్ పాలననే మంచిగా ఉన్నది. ఇదంతా దొంగ పాలన. ఎట్లా గట్ల దొంగ పాలననే మరి. అది ఇప్పుడు రంజాన్ రాని ఊరేగుతారు మొత్తం రోడ్ల మీద. ఎవరు? అది మన రేవంత్ రెడ్డి రోడ్ల మీదకి వచ్చి మొత్తం డాన్స్ చేస్తాడు, జై రంజాన్ అంటాడు, జై ముబారక్ అంటాడు, ఏమో అంటాడు. అదే ఇప్పుడు బతుకమ్మని బయటకు రమ్మనండి, ఒక్కసారి నచ్చిండా? రోడ్డు మీద కనబడ్డా? సెక్రటేరియట్ కాడ కనబడ్డా? బతుకమ్మ కాడ ఏడ కనబడ్డాడు? చీరలు ఇచ్చిరట, గ్రూప్ లో ఉన్న వాళ్ళకి చీరలు ఇచ్చిరట. మరి మేము ఓటేయలే, మేము మనుషులం కాదు. నువ్వు లేవు గ్రూప్ లా? లేను నేను. ఉంటే నేను ఎందుకు ఉన్నా అందును అంటే నాకు ఒక అంక సింప వీళ్ళకి రావద్దా, నా దోస్తులకు రావద్దా, అందరం సేమ్ చీరలు కట్టుకోవద్దా, ఆడుకోవద్దా? అంటే మరి వీళ్ళందరూ తెలంగాణలో లేరా? ఆంధ్రాకి వెళ్ళొచ్చిర్రా? కాదు కదా, మరి వాళ్ళకి కూడా చీరలు ఇవ్వాలి కదా. కేసీఆర్ అన్నయ్య ఉన్నోళ్ళందరికి ఇచ్చిండు, చినిగిపోయినా మంచిదే ఉన్నోళ్ళందరికి ఇచ్చిండు. అదే అవి పాలిస్టర్ చీరలు అంటే. ఏ పాలిస్టర్ అయితే ఏంది, కనబడకుండా మంచిగా కర్టెన్లు కట్టుకున్నాం. ఈడేమి ఇచ్చిండు? కనీసం లుంగి తువాల కూడా ఇయ్యలే. ఏడ కట్టుకోమంటూ లేదే. అంత మంచిగా చేస్తున్నా, ఫ్రీ బస్ పెట్టినా. ఫ్రీ బస్ అద్దాము ఇది ఒక్కటే విన్నపం చేస్తాను. ఫ్రీ బస్ ఎంత తొందర తీసేస్తే అంత మంచిది. ఇప్పుడు ఫ్రీ బస్సులు అయితే ఓకే. ఇప్పుడు మా సొంటోళ్ళం మేము నెలకొక్కసారి 2 నెలలకొకసారి పోతాం. అట్లా పోయేటోళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా? చిన్న పాపని వేసుకొని పోవాలి, గుద్దుకునుడు అవుతుంది. జరుగురు అదే ఇంతకు ముందు సప్పుడేక పోయేటోళ్ళం, కూర్చునేటోళ్ళం, ఇంటితో పట్టేటోళ్ళం. ఇప్పుడు మేము 2 బస్సులు ఎక్కాలి. ఇక్కడ జేబీఎస్ కాడ ఎక్కి మళ్ళీ కరీంనగర్లది, మళ్ళీ కరీంనగర్లో ఎక్కి మళ్ళీ పెద్దపల్లి పోవాలి. ఎట్లా అవుతుంది అంటే పొంట పడుతుంది. అప్పుడైతే 4 గంటలలో సప్పుడేక పోయేటోళ్ళం, తినేటోళ్ళం. పోతాం మెల్లగా పోతాం, కానీ ఈ ఫ్రీ బస్సులలో ఉట్టిగా సచ్చిన బుక్ చేసుకున్నాం. ఆల్రెడీ బుక్ చేసుకున్నాం, ప్రశాంతంగా పోతాం. ఈ ఫ్రీ బస్సులలో పోతే తన్నుకున్నాడో గుద్దు తలకాయ వాళ్ళకి కూడా తెలుస్తలేదు. ఎట్లా మహిళలను కోటీశ్వరులను కోటీశ్వరు అడక తింటుర్రు. ఒక్కొక్కళ్ళు ఊర్లోకి పోయి చూడుర్రి, అడక తింటుర్రు. 7 కోటీశ్వర్లు 20 ఎంతనో ఇస్తా అన్నాడు కదా నెలకు 2500. ఏవి అన్నిటికీ అప్లై చేసినాం. ఏది ఇక్కడ కిరాయి ఉంటున్నాం, ఆడ ఇల్లు లేకుంటే ఇస్తా అన్నాడు, అన్నిటికీ అప్లై చేసినాం. ఒక్క కాడ కూడా రాలే. ఏది మరి ఇందిరాల మిల్లు ఇస్తా అన్నాడు. ఏవి ఎవరికి ఇచ్చిండు? ఉన్నోళ్ళకి ఇస్తున్నాడు, లేనోళ్ళకి ఇస్తలే, ఉన్నోళ్ళకే ఇస్తున్నాడు. పైసలు పెట్టిన వాళ్ళకే ఇస్తున్నాడు. ఒక మాటలో కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఏం చెప్తారు? చాలా తేడా ఉంది. కేసీఆర్ పాలనలో ఆడవాళ్ళందరూ ఒక ఏమంటారు ప్రొటెక్షన్లో ఉన్నారు, మంచిగా ఉన్నారు, భద్రతగా ఉన్నారు. ఇప్పుడు ఏది లేదు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, ఏదేదో అవుతుంది. బస్ స్టాండ్లకి పోబుద్ది అవుతలేదు, రోడ్డు మీదకి రాబుద్ది అవుతలేదు. ఎక్కడ చూసినా ఆడోళ్ళే కనపడుతున్నారు. ఏమంటే ఫ్రీ బస్ పెట్టిండో ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటున్నారు. అసలు ఎట్లా అంటే విచ్చలవిడితనం అయిపోయింది. ఏది సరిగా పాలన లేదు, ఏది సరిగా లేదు. అంతే. మళ్ళీ ఎలక్షన్స్ పెడితే ఎవరు వస్తారంట? పక్క కేసీఆర్ వస్తారు, అదైతే పక్క 100%. అంతే.